వంట అభిమాన ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతిరోజు వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట సమ్మర్ స్పెషల్ భాగంగా ఒక వెజ్ కర్రీ, 2 నిలవ పచ్చళ్ళు పరిచయం చేస్తుంది. మరి ఈ రోజు అమీర్పేట్ మధురా నగర్ లో ఉంటున్న లక్ష్మి గారింటికి వెళ్ళి ఆవిడ ఎలాంటి వంటలను పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం పదండి. లక్ష్మి గారింటికి వచ్చేసాం. మరి ఆవిడ ఎలాంటి వంటలు పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హలో లక్ష్మి గారు. హలో అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట. నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీలాగే చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి సమ్మర్ స్పెషల్ భాగంగా ఈ రోజు మీరు ఎలాంటి వంటలు చేయబోతున్నారు? ఫస్ట్ వచ్చి మష్రూమ్ కార్న్ కర్రీ అండి. మరి ముందుగా వంటకు కావాల్సిన పదార్థాలు చెప్పండి. మష్రూమ్ ముక్కలు, స్వీట్ కార్న్, ఆయిల్, పచ్చిమిర్చి, పసుపు, హోల్ గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటా ముక్కలు. వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ హోల్ గరం మసాలా ఇది ఆడించుకుందాం అండి. దీనిలో ధనియాలు, గసగసాలు, మెంతులు, లవంగ, చెక్క, యాలకులు, జీలకర్ర, వాము. అంటే హోల్ గరం మసాలా అంటే బయట దొరుకుతుంది కదా, ఇది స్పెషల్ గా ఉంటుంది కదా. అన్నిట్లో వాము, మెంతులు అవి ఉండవు మనకి, సో అవి కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట ఇందులో. ఇప్పుడు ఏం చేయాలి? హోల్ గరం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలా? ఓకే. బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే. 1 కప్పు ఉల్లిపాయ. అంటే ఇప్పుడు 2 కలిపి పేస్ట్ చేస్తున్నారు. చెప్పండి లక్ష్మి గారు, మీరు ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళతో సరిపోతుంది. ప్రస్తుతం ఏం జాబ్ చేయట్లేదు. ఇది పేస్ట్ అయిపోయింది. పెద్ద బౌల్ తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని దానిలో ప్యాన్ లో వేసుకోవాలండి. బాగా నీట్ గా కడిగి బల్ల పెట్టారండి. సాల్ట్ వాటర్ లో వేసుకుంటే బాగుంటాయండి. ఈ పేస్ట్ వేసుకోవాలి. టమాటో, ఉల్లిపాయ పేస్ట్. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 15 ఇయర్స్ అవుతుందండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తారండి. ఓకే. నేను స్టార్టింగ్ లో చేశాను జాబ్, పిల్లలు పుట్టక ముందు 5 ఇయర్స్. తర్వాత మ్యారేజ్, పిల్లలు పుట్టాక. అంటే హౌస్ వైఫ్ లైఫ్ బాగుందా లేకపోతే జాబ్ చేస్తూ ఉంటే బాగుందా? దేనికి అదే బాగుంటది. ఏది మిస్ అయితే అదే బాగుంటది అనిపిస్తుంది కదా. ఇప్పుడైతే జాబ్ చేస్తేనే బాగుంటది, మానేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మరి జాబ్ చేస్తున్నప్పుడు ఏం జాబ్ చేస్తాం, ఇంట్లో కూర్చుంటే బాగుంటది అలా అనిపిస్తుంది. ఫస్ట్ అండి 2 స్పూన్స్ కారం. ఓకే. 1 స్పూన్ సాల్ట్. మీరు ఇంట్లో వంటలు బాగా చేస్తారా అండి? అంటే మీకు కాంప్లిమెంట్స్ ఎవరు ఇస్తారు? మీ హస్బెండ్ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తాయా లేకపోతే మీ పిల్లల దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తాయా? మా పెద్ద బాబు తను కూడా ఇస్తాడు కాంప్లిమెంట్స్. అంటే ఎలా ఇస్తారు? బాగుంది, జడ్జిమెంట్స్ బాగానే ఇస్తారు వాళ్ళు కూడా. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం, దాని తర్వాత పచ్చిమిర్చి. ఇది హోల్ గరం మసాలా ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది 3 స్పూన్స్ అండి. ఓకే. ఇవన్నీ కలుపుకోవాలండి. ఇందులోకి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? ఇప్పుడు మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మీ లవ్ స్టోరీ మాకు చెప్పండి, ఎలా ఉండేది మీ లవ్ స్టోరీ? కాలేజ్ లో స్టార్ట్ అయిందా లేకపోతే స్కూల్లో స్టార్ట్ అయిందా? స్కూల్లోనే. స్కూల్ నుండి 10th క్లాస్ నుండి? 10th క్లాస్. మేము దీనికి అసలు సపోర్ట్ చేయట్లేదు. ఎప్పుడు కదా అయిపోయింది 15 ఇయర్స్. అదే చిన్న పిల్లలు లవ్ చేసుకోవచ్చు. 10th క్లాస్ నుంచి లవ్ ఏంటి? ఓకే. నెక్స్ట్ ఏం చేయాలండి? లవ్ స్టోరీ గురించి మెల్లిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే. ఒక 4 స్పూన్స్ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలా? ఓకే. వేసేద్దాము. ఆయిల్ వేడైనట్టుంది. అవును రాశయ్య గారు, మీరు ఇందాక లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అలా ఎందుకు అడిగారు డైరెక్ట్? యాక్చువల్గా నేను హౌస్ వైఫ్ ని అలా అడగనండి, కాకపోతే మీరు ఫేస్ చూడగా నాకు ఎందుకు అలా అనిపించింది అడిగేసా. కరెక్టే, కానీ 10th క్లాస్ నుంచి లవ్ అనేది ఉండదు కదండి అక్కడ కూడా. అవును, ఎక్కడ ఉండదు. ఫ్రెండ్షిప్ స్టార్ట్స్, మెల్లిమెల్లిగా ఆ ఫ్రెండ్షిప్ లవ్ అయిపోయింది, లవ్ లాగా మారిపోతుంది. అది చాలా చూస్తూ ఉన్నాము, ప్లస్ అది ట్రూ కూడా. మా ఎక్స్పీరియన్స్ కూడా అదే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా మీ వారా? మా హస్బెండేనండి. మీ హస్బెండేనా? ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి నాకు ఒకసారి.
గుర్తులేదండి. గుర్తులేదా? ఇది గుర్తులేదంటే అస్సలు నమ్మనండి. సీక్రెట్స్ కదా, చెప్పకూడదు కదా. అలా అంటారా? అలా అయితే ఒప్పుకుంటాను, కానీ మామూలుగా ఇవి మర్చిపోయే ఇన్సిడెంట్స్ అయితే కాదు. ఓకే, ఇది మూత పెట్టాలండి ఒక 2-3 మినిట్స్. మరి మీ ఇంటి వంట రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారండి? చూస్తాను. మీకు మీ ఇంటి వంటలో చూసిన ఏ వంట నచ్చింది? ఇప్పుడు రీసెంట్ గా పికిల్స్ పెడుతున్నారు కదా, చాలా వెరైటీస్, నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ. సమ్మర్ స్పెషల్ మీ ఇంట్లో ట్రై చేస్తున్నారు పికిల్స్ అన్ని? ట్రై చేస్తాను. మీ ఇంట్లో తింటారండి పికిల్స్ బాగా? ఇది చూద్దామండి. ఇందులో ఈ స్వీట్ కార్న్ ఉన్నాయి కదండి, ఈ 2 కప్స్ మష్రూమ్ కి 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. చాలు. ఇప్పుడు దీన్ని ఉడికించాలి ఒక 5-10 మినిట్స్. మళ్ళీ మూత పెట్టాలండి. ఓకే. మరి మీ చిన్న బాబు గురించి చెప్పలేదు. ఆయన బాగా అల్లరండి. పిల్లలతో బాగా టైం పాస్ అవుతుందా మీ ఇంట్లో? పెద్ద బాబు పెద్దడు అయిపోయాడు కదా, బయటకు వెళ్ళిపోతాడు గేమ్స్ అవి. చిన్న ఆయనే రోజు మీ ఇంటి వంట చూడటానికి కూడా ఫైటింగ్ చేసుకోవాలి ఆయనతో. అవునా? చిన్నపిల్లలు అంటే అసలు టీవీ ముందు నుంచి లేవరు. మతిమాడుకోవాలి. రోజు చాక్లెట్ ఇస్తా, చిప్స్ ఇస్తా, ప్రోగ్రామ్ స్నాక్స్ చేసి పెడతా, అది చేసి పెడతా, నాకు రిమోట్ ఇవ్వరా అని. అంతే కదా? అంతే. మరి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూద్దాం. అయిపోయిందండి లాస్య గారు ఇది. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని. సర్వింగ్ బౌల్ రెడీ. గార్నిష్ చేద్దాం. ఫ్లవర్ ఇక్కడ పెడదాం. మష్రూమ్ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, హోల్ గరం మసాలా, పసుపు, నూనె. తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో హోల్ గరం మసాలా దినుసులు వేసి పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే జార్లో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మష్రూమ్ ముక్కలు, ఉల్లిపాయ టమాటో పేస్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న హోల్ గరం మసాలా వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగాక కలిపి ఉంచిన మిశ్రమం వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించి 1 కప్పు స్వీట్ కార్న్ వేసి వాటర్ పోసి మూత పెట్టి మరో 5 నిమిషాలు బాయిల్ అయ్యాక సర్వ్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ కార్న్ కర్రీ రెడీ.